హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఈరోజు సింపుల్ శారీ కుచ్చు చూపిస్తానండి. క్లాత్ పైన ఈ విధంగా నాట్ వేసుకోవాలి. ఫస్ట్ 6 కలిపినట్టు దారాలు 10 నెంబర్ నీడిలు తీసుకోవాలి. పక్కన సేఫ్టీ నాట్ అంటే సెకండ్ లూప్ నాట్ వేసుకోవచ్చు, లేదంటే క్రోషా. తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకున్నాక నీడిల్ పైన దారం చుట్టుకొని స్లాంటింగ్గా అంటే కొద్ది మరీ ఎక్కువ లేకుండా కొద్దిగా స్లాంటింగ్గా డబల్ క్రోషా వేయాలన్నమాట. డబల్ క్రోషా వేసి 2 లూప్స్కి ఒకసారి అండ్ 2 లూప్స్కి ఒకసారి అన్నమాట. సో ఈ విధంగా వేసిన తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. ఈ చైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని మనం ఎక్కడైతే డబల్ క్రోషా వేసామో అదే గ్యాప్లో మనం దారాన్ని కింది నుంచి పైకి మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని కింది నుంచి పైకి ఇలా అంటే మనం డబల్ క్రోషా కానీ సింగిల్ క్రోషా కానీ ఏది వేసుకోకుండా ఈ విధంగా పఫ్ స్టిచ్, దీన్ని పఫ్ స్టిచ్ అంటారు కదా, ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా ఒక 5-6 టైమ్స్ తీసుకోవచ్చు. మీరు తీసుకున్నటువంటి డబల్ క్రోషా గ్యాప్ని బట్టి కూడా ఇది ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ 5-6 టైమ్స్ వేస్తున్నాను అనమాట. జాగ్రత్తగా పోగులు జాగ్రత్తగా పట్టుకొని మనము థంబ్ ఫింగర్ తోటి ఒకటి పట్టుకొని ఆ విధంగా కిందికి పైకి లాక్కొని ఈ విధంగా అన్ని లూప్స్ని అన్నిటినీ కలిపి ఒక్కసారి నాట్ వేసేయాలన్నమాట. ఈజీగా వచ్చేస్తుందండి. ప్రాక్టీస్ పైన ఇది కొంచెం బిగినర్స్కి కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట మనకి. ఈ విధంగా వేసేసుకొని దీన్ని పఫ్ స్టిచ్ అంటారు, పఫ్ స్టిచ్ డిజైన్. సో మళ్ళీ ఒక చైన్ వేసుకొని పక్కనే మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని మళ్ళీ డబల్ క్రోషా వేసి మళ్ళీ ఒక చైన్ వేసుకొని ముందు చైన్ వేయాలి, వెనక చైన్ వేస్తున్నాను నేను ఇక్కడ గ్యాప్ కోసము. ఈ విధంగా అన్ని దారాలని కింది నుంచి నీడిల్ పైన దారం చుట్టుకుంటా ముడి వేసుకోకుండానే ఈ విధంగా లూప్స్ని తయారు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఒక 5 లేదా 6 టైమ్స్ మనం తీసుకున్నటువంటి పెద్దగా కావాలనుకుంటే డబల్ క్రోషాని పెద్దగా వేసుకొని లూప్ స్టిచ్ పఫ్ స్టిచ్ అనేది పెద్దగా వేసుకోవచ్చు అనమాట. నేను ఈ విధంగా 5-6 టైమ్స్ మాత్రమే వేసాను. డిజైన్ మొత్తంగా కింది నుంచి పైనుంచి నీడిల్ పైన దారం చుట్టుకొని మళ్ళీ కింది నుంచి లాగి అలాగే మనం సింగిల్ క్రోషా లేదంటే డబల్ క్రోషా వేస్తాం కదా, ఈ విధంగా అన్నీ పట్టుకొని వేయాలన్నమాట. పోగులు జాగ్రత్తగా పట్టుకొని అన్నిటిని కలిపి వచ్చేస్తుంది, ఈజీగానే వచ్చేస్తుంది మనకి. అది హోల్ అన్నిటి మనం తీసుకుని ఉంటాం కదా గ్యాప్లన్నిటిని. ఈ విధంగా నాట్ వేసేయాలన్నమాట. నాట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక చైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని మళ్ళీ డబల్ క్రోషా వేసిన తర్వాత మళ్ళీ ఒక చైన్ వేసినాక నీడిల్ పైన దారం చుట్టుకొని ఎక్కడైతే డబల్ క్రోషా వేసామో మళ్ళీ అక్కడి నుంచి లూప్స్ తయారు చేసుకుంటూ వెళ్ళాలి. 5-6 టైమ్స్ అనమాట. నీడిల్ పైన దారం చుట్టుకుంటా కింద నుంచి పైకి లాగుతూ వెళ్ళి ఈ విధంగా లూప్స్ అన్నిటినీ చేసి 5-6 టైమ్స్. నేను ఇక్కడ 5-6 టైమ్స్ వేసాను. మీరు కావాలనుకుంటే 10 టైమ్స్ కూడా వేసుకోవచ్చు. అంటే లూప్ పఫ్ అనేది కొంచెం బిగ్ సైజులో కనబడుతుంది ఇక్కడ. ఈ విధంగా అన్నీ పట్టుకొని జాగ్రత్తగా పోగులన్నిటి 5-6 కలిపినటువంటి దారాలు 7-8 కూడా తీసుకుంటాం కదా ఒక్కొక్క డిజైన్కి. సో పోగులు అనేవి జాగ్రత్తగా పట్టుకొని మనం ఇందులోంచి హోల్లోంచి లాగేటప్పుడు నీడిల్ కొద్దిగా లూజ్ చేసినా పోగు జారిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొంచెం టైట్గా పట్టుకొని లాగుతూ ఉంటే ఇలాగ ముందుకి వచ్చేస్తుంది అనమాట. డిజైన్ పఫ్ స్టిచ్ డిజైన్ బాగుంటుందండి. బార్డర్ డిజైన్ కూడా బాగానే ఉంటుంది ఇది. సో ఈ విధంగా చూడండి. ఇప్పుడు నేను 3 టైమ్స్ వేసాను. ఈ పఫ్లు అనేటివి అంటే డబల్ క్రోషా అనేటివి పక్కనే వేయాలండి. ఎక్కడైతే మనం వేస్తున్నామో దాని పక్కన నుంచే వేస్తే ఒక చిన్న మినీ సైజ్ ఆర్చ్ లాగా వచ్చేస్తుంది. ఇది కూడా షేప్ అనడానికి. ఇది 4th టైం వేస్తున్నాం. పోగులన్నీ ఇలాగా
కింది నుంచి పైకి, పైనుంచి కిందికి తీసుకుంటా. నీడిల్ పైన దారం చుట్టుకొనైనా వేసుకోవచ్చు, అలా లేకుంటే కింది నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట. సో బిగినర్స్కి కొద్దిగా ప్రాక్టీస్ అవసరం అండి. బిగినర్స్ ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా వీడియో ఉందండి, పఫ్ స్టిచ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది. ప్రాక్టీస్ మీద ఇది వచ్చేస్తుంది. నా ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, లేదంటే ఐ బటన్ లింక్ ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. సో 4th టైం అయిపోయింది. ఇప్పుడు 5th టైం డబల్ క్రోషా వేస్తాను. నేను ఇక్కడ 5 టైమ్స్ మాత్రమే పఫ్ స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటేను మీకు ఎన్ని క్లాత్ని బట్టి, మీరు తీసుకున్నటువంటి దాన్ని బట్టి మీరు 5 కానీ 6 కానీ వేసుకోండి, మీరు తీసుకోండి దాన్ని బట్టి. నేను ఈ విధంగా 5 టైమ్స్ మాత్రమే ఇక్కడ పఫ్ స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఇది శాంపిల్ పీస్కే కాబట్టి నేను ఇక్కడ 5 టైమ్స్ చూపించేసి మీకు డిజైన్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను మీకు ఇక్కడ. లాస్ట్ ఫైనల్గా పఫ్ స్టిచ్ వేసేటప్పుడు అండి, ఆర్చ్ ఎలా ఎండ్ చేస్తామో, ఎంత గ్యాప్లో వస్తుందో, 2-3 చైన్స్ గ్యాప్లో వస్తుంది కదా, సేమ్ అలాగే ఇది కూడా పఫ్ స్టిచ్ అనేది ఇలా నాట్ వేసిన తర్వాత ఈ విధంగా నాట్ వేసిన తర్వాత మనము ఈ విధంగా కనబడుతుంది మనకి. అవసరం అనుకుంటే చైన్ వేసుకోండి, లేదంటే ఇలాగ ఒకటే చోట దగ్గరగా రావాలి. ఇప్పుడు ఎక్కడ దాకా వస్తే పఫ్ స్టిచ్ అనేది లెంత్ చూసుకొని అక్కడికి మనం నాటేసుకుంటే ఒక చిన్న మినీ సైజ్ ఆర్చ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనము డిజైన్ కోసము 2-3 టైమ్స్ సింగిల్ క్రోషాస్ వేస్తున్నాను. ఇక్కడ 3rd టైం సింగిల్ క్రోషా వేసినాక ఇక్కడ ఒక 4 mm 3 mm బీడ్ వేస్తున్నానండి. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ బీడ్ తీసుకొని, మీకు కావాలనుకుంటే క్రిస్టల్ బీడ్, మీకు అవైలబుల్ మీ దగ్గర ఉన్నటువంటి బీడ్ తోటి ఈ విధంగా నాట్ వేసాలి. నేను పక్కనే 3 సార్లు వేస్తున్నానండి ఈ బీడ్స్ నేనండి, డిజైన్ కోసమని. ఒకసారి వేసిన తర్వాత పోగు జారిపోతుంది అన్నప్పుడు మరి వెనకకి విడిచేసి నీడిల్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు, లేదంటే అలాగే లాగామనుకోండి పువ్వులు డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో 2nd టైం ఇది వేసేస్తున్నాను, 2nd టైం బీడ్. ఈ విధంగా పోగులన్నీ పట్టుకొని నాట్ వేసుకోవాలి. బీడ్ నాట్ వేసుకున్నాక మళ్ళీ బట్టకి కూడా నాట్ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ బట్టకి నాట్ వేసినాక కుచ్చు అవసరం అనుకుంటే కట్టేసుకోండి, లేదు డిజైన్ వద్దు మాకు కుచ్చు అనుకునే వాళ్ళకి, కస్టమర్స్ని బట్టి కదండి డిజైన్, దాన్ని ఎక్కువ కుచ్చు వద్దు అనే వాళ్ళకి ఇక్కడ కుచ్చు లేకుండా డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3-4 టైమ్స్ సెకండ్ సింగిల్ క్రోషా, 3rd సింగిల్ క్రోషా వేసి ఒక 4 టైమ్స్ చైన్ వేస్తున్నాం. ఇక్కడ చైన్ వేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా కనబడుతుంది. మళ్ళీ యూతలు కూడా సేమ్ 3 టైమ్స్ మనం బీడ్స్ వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కూడా బీడ్ వేసుకున్న తర్వాత 3 టైమ్స్ సింగిల్ క్రోషా స్టార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనము 2 చైన్స్ వేసుకొని మళ్ళీ డబల్ క్రోషా వేసి పఫ్ స్టిచ్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఎలా వేసామో సేమ్ అదే ప్యాటర్న్లోనే ఇక్కడ కూడా వేస్తున్నాను అనమాట. ఈక్వల్ లెంత్లోనే ఉండాలండి ఈ పఫ్ స్టిచ్లో కూడా లెంత్ అనేది కంపల్సరీ, ఎందుకంటే మనకు డిజైన్ అనేది లుక్ బాగా కనబడుతుంది, డిజైన్ అటు ఇటు అవుతుంది కదా. 5-6 టైమ్స్ వేసిన తర్వాత ఈ విధంగా నాట్ వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక చైన్ తర్వాత నీడిల్ పైన దారం చుట్టుకొని మళ్ళీ డబల్ క్రోషా. ఫస్ట్ మాత్రమే మనం యాంగిల్లో డబల్ క్రోషా తీసుకున్నాము, ఇక్కడ ఏమి
అవసరం లేదు, పక్కన బీడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ యాంగిల్ లెంత్ అంటే ఒక క్రాస్ లెంత్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి స్ట్రైట్గానే తీసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ నుంచి ఆర్చ్ షేప్లో 5 టైమ్స్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని అన్నిటిని కలిపి అన్ని లూపుల్ని కలిపి జాగ్రత్తగా పట్టుకొని నాట్ వేసేయాలి. నాట్ కూడా లూప్లో మధ్యలోంచి దారాన్ని ఇలా స్లిట్స్ లాగా తీసుకొని ఈ విధంగా నాట్ వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ చైన్ వేసుకొని సేమ్ 5 టైమ్స్ వేసాను కదా పఫ్ స్టిచ్ని, సేమ్ ఇక్కడ కూడా 5 టైమ్స్ అనమాట. బార్డర్ డిజైన్ లాగానే సేమ్ ఒకటే కలర్లో వస్తుందండి. మీరు కావాలనుకుంటే సెకండ్ స్టెప్లో డిజైన్ ఎక్స్టెన్షన్ చేసుకొని కూడా డిజైన్ మాడిఫై చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్యాటర్న్లోనే. నేను ఇక్కడ ఫస్ట్ బార్డర్ లెంత్లోనే ఈ విధంగా చూపిస్తున్నాను. నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకొకరి బిగినర్కి తెలిసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి షేర్ అనేది తప్పకుండా చేయండి. కామెంట్ పెట్టండి, మీకు డిజైన్ నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అయితే పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. ఫైనల్ లుక్ చూపిస్తాను. ఫైనల్ లుక్ చూపిస్తాను నేను డిజైన్ని. ఈ విధంగా వేసిన తర్వాత ఫైనల్ కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఇక్కడ బీడ్స్ అవసరం లేదంటే 2 చైన్స్ కూడా వేసుకుంటా డిజైన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా ఇదిగోండి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది. కుచ్చు కట్టినాక ఏ విధంగా కనబడుతుందో మీకు చూపిస్తాను. ఒక కుచ్చు వస్తుంది ఇక్కడ, ఇదిగోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.